29 లోపే మనం అమరావతిని ఒక షేప్ తీసుకొస్తాము, నిర్మాణం మనమే చేయాలనేది గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ప్రధానమంత్రి మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ముగ్గురు చెప్పారు, మనమే నిర్మాణం చేయాలి, మనమే కట్టాలన్నారు. అమరావతి రాజధాని 29లో ఒక ఆకారం వస్తుందంటారు సార్. మళ్ళీ ఇప్పుడు ఏదో సెంటర్ లో పాపం ఏదో చెప్పితే పాపం బాధపడి వెనక్కి తిరిగి వచ్చి పార్లమెంట్ లో బిల్లు పెడితే అది న్యాయపరంగా లేదు కదా. ఎందుకేమీ లేదు దాని మీద ఇల్లీగల్ థింగ్స్ ఏం ఉండకూడదని ఎందుకు చెప్పారు సార్? ఆల్రెడీ ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోవడానికి రెడీ ఇచ్చేసారు కదా. మరి ఎందుకు కేంద్రం సపోర్ట్ చేయలేదు మీకు? ఎందుకు పంపించింది బిల్లు పెట్టకుండా అంటేనే మీకు అర్థం అవ్వాలి. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకులు కూడా అక్కడ రాజధానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అని చెప్పడం జరిగింది. మరి మంత్రి నారాయణ గారు ఏమన్నారు? వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా కట్టేదానని మీ భూములు మీ కబ్జాదారులకు ఇచ్చేసి మరి వాళ్ళకి న్యాయం చేద్దామనే తాపత్రంతోనే ఉన్నారు తప్పితే మీరు రాజధాని కడదామన్న తాపత్రయం మీకు లేదు. ఇవాళ విశాఖలో 99 పైసలకే భూములు అని ఇక్కడ డౌన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ అసలు ఎందుకు పనికిరానట్టు వరదలు వస్తే చూడలేదా సార్ మొన్న పరిస్థితి? మీరు నీళ్లు తోడు వేయడానికే 500 కోట్లు ఖర్చు పెడుతున్నారంట, కంప చెట్లన్నీ ఎంత కట్టేయడానికి ఏమో 100 కోట్లు అంట. మళ్ళీ ఏంటిది తీగలు ఏదో లాగడానికి చేయడానికి అన్ని కోట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో మిమ్మల్ని మీ కుల సంఘానికి ఒక వర్గానికి సంబంధించిన కులాలని వాళ్ళని అందరినీ మేపడానికి వాళ్ళని ఎదిగించడానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇంత మంచి అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయినటువంటి విశాఖ యొక్క ల్యాండ్లు తగ్గించాలని ఎందుకు చూస్తున్నారు అని అంటే ఇదే రీజన్ సార్. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి, ఏపీ స్టేట్లో ఎక్కడైనా భూములు కొనాలి, ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎక్కడ అనుకుంటారు కదా సార్? విశాఖకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది. మీరు మీ స్వలాభాల కోసం విశాఖ క్రెడిబిలిటీని తగ్గించాలని అనుకుంటున్నారు. అసలు విశాఖ ఏముంది? ఎందుకు అది లేదు ఇది లేదు జగన్ గారు వెళ్తారంటే అన్ని బురదలు చల్లారా లేదా సార్? సో ఇవాళ మీరెందుకు ఆర్థిక రాజధానిగా నేను విశాఖని పెడతాను? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను విమర్శించినటువంటి ఇది కూటమి ప్రభుత్వం ఈ రోజున 3 జోన్లు తీసుకొచ్చారు. మరి ఏంటి సార్ 3 జోన్లు తీసుకొచ్చారు, మళ్ళీ ఆర్థిక రాజధాని వైజాగ్ అన్నారు. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది సార్. దీని వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా ఏంటి అని అంటే, దూర ఆలోచనలో మనం ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు డెవలప్మెంట్ అంతా ఎక్కడ చేసాం సార్? హైదరాబాద్లో చేసాం. ఇంకొక సైమెంటెన్స్గా ఇంకొక జిల్లా అలాంటి జిల్లా ఏమన్నా ఉనిందా మన దాంట్లో? లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ అటు వెళ్ళిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగింది సార్? అంటే అది ఉమ్మడి ఇన్వెస్ట్మెంట్ కదా, ఒకరు చేసింది కాదు, ఉమ్మడి ఇన్వెస్ట్మెంట్. రాష్ట్రము అభివృద్ధి అంతా అక్కడ చేసుకున్నాం. ఇవాళ విడిపోయిన తర్వాత ఏమైంది? మనకి రాజధాని లేదు, డెవలప్మెంట్ అయిన ఏరియానే లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు అని అంటే, రేపొద్దున రాయలసీమ వాళ్ళు వచ్చినప్పుడు మాకు కావాలంటే ఏం చేస్తాం సార్, లేకపోతే ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు కావాలంటే ఏం చేస్తాం? సో అందుకని 3 ప్లేసులలో 3 విభాగాలుగా 3 ప్లేసుల్ని డెవలప్ చేద్దామని ఆయన తీసుకొని వచ్చినటువంటి దూర ఆలోచన. దీన్ని అంటారు విజనరీ అంటే. ఆయన చేసిన దానికి ఎన్ని నిందలేసి 3 రాజధానులు అంట, అదంట ఇదంట అని చెప్పేసి ఇవాళ మీరేమో తెలుగులో 3 జోన్లని పెట్టుకొని దానికి మళ్ళీ ఆర్థిక రాజధాని తీసుకొచ్చి విశాఖను పెడతానంటే జనాలు నవ్విపోతారు సార్. మీరు ఒకసారి చూడండి, నేను ఎప్పుడైనా సోషల్ మీడియాలో వీళ్ళ మాటలు గతంలోవి ఇప్పుడు చూస్తుంటే కామెడీ షో కింద అయిపోయింది. ఇప్పుడు 2014-14లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎలక్షన్కి ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, నాడు నేడు భవిష్యత్ అన్నట్టు. ఇప్పుడు చూస్తే వాళ్ళ మాటలు అర్థమైపోతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. ఇవే పెద్ద జబర్దస్త్ షో లాగా అయిపోయింది నాకు. వాళ్ళు ఏదో మన స్కిట్లు వేసుకుంటున్నారు కదా. సో అలాగా మీ మాటలు మీరే బ్రేక్ చేసుకుంటున్నారు. మీ పిఆర్లో మీ పిఏలో ఎవరన్నా మీకు చెప్తున్నారో లేదో మీకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇది ఇవాళ సోషల్ మీడియా అందరి చేతిలో ఉంటుంది కాబట్టి మీరు జోకర్స్ అయిపోయారు. మేడం, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకి, చెప్పిన స్టేట్మెంట్లకి, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఆయన పరిస్థితికి అప్పటికిప్పుడు ఎలా ఉంది? ఆయన చెప్పినటువంటి ప్రతి మాట అమలు చేశారా, లేదంటే మామూలుగా రాజకీయ నాయకులాగా ప్రకటనకి సరిపోయిందంటారు? ఆయన మేము అధికారంకి వస్తే ఇది చేస్తామన్నారు, మేము అధికారంకి వస్తే ఆడపిల్లల మీద చెయ్య వేయాలంటే అదే చివరి రోజు అన్నారు.
చంద్రబాబు గారు చెప్పారు. ఆయన ఏమో చెప్పారా సార్ తెలుసా మీకు? ఒక ఆడబిడ్డకి అగత్యం జరిగి సీసీ క్యామ్స్ అంది పెట్టి అక్కడ 300 వీడియోలు ఒక హాస్టల్లో ఒక కాలేజీలో జరిగింది విషయం, గుడ్లవల్లేరులో కదా. ఆ ఇష్యూలో ఆయన ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? అవసరమైతే పిలిచి 2 బెత్తం దెబ్బలు కొట్టమన్నాడు. నువ్వు ఇంకొచ్చి మాకు నీతులు చెప్తుంటే మీ బిడ్డలు కాదు కదా అక్కడ ఉన్నింది. నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ పిల్లని ఎంత ప్రొటెక్ట్ చేశారు సార్? ఎవరి బిడ్డని అమ్మాయిని అంత ప్రొటెక్ట్ చేశారు మీరు ఆ రోజు? అంతమంది ఆడపిల్లలు మా న్యూడ్ వీడియోలు తీశారు, మా స్నానాల్లో మా బాత్రూంలలో కెమెరాలు ఉన్నాయంటే కూడా ఈ కూటమి ప్రభుత్వం వినకుండా ఒక్క నాయకుడు కాకపోతే ఈ హోంమంత్రి అయినా బయటకు వచ్చి ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చిందా? మీరు ఆడవాళ్ళు కదా, మీ ఆడబిడ్డలు ఆ కాలేజీలలో ఉంటే ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళ? ఏదో పెద్ద మహారాణిలాగా అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకొని వెళ్ళిపోయి అసలు ఏం లేవు అని చెప్పేసి మాట్లాడి, మీరు మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన 2 బెత్తలు దెబ్బలు కొడితే సరిపోద్ది అని. అట్లాంటి వ్యక్తులు మీరు రాజకీయ నాయకులా? నాకు బేసిక్గా చిరంజీవి గారంటే నాకు అభిమానం సార్. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన అన్ఫిట్, నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా ఆయన సినిమాలు అది కూడా చిరంజీవి గారిని ఇష్టపడి మనం ఆయన మూవీలు చూడాల్సిందే తప్ప రాజకీయ పరంగా నేను ఆయన ఖండిస్తాను. ఎందుకు అని అంటే ఇది ఆయన బిహేవియర్ అయింది. మీరు గతంలో పదవులు రాకముందు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు సుగాలి ప్రీతి ఇష్యూని రైస్ చేసుకొని మీరు డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకున్నారు. మొట్టమొదటి సంతకం ఆ కేసు మీద పెడతాను చేశారా? 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని అన్నారు, తీసుకొచ్చాడా? కేంద్ర నిఘా వర్గాలు చెప్పి మళ్ళీ ఆయన నేను అనలేదు అన్నాడు సార్. ఆయన అసెంబ్లీలో అన్నారా లేదా? మరి వీళ్ళకి చెప్పాలి, ఎవరన్నా అంటున్నారా లేదా అని. మేడం ఏంటి మీరు